నేపాల్ వరదల బీభత్సంలో హైదరాబాద్కు చెందిన మహిళ గల్లంతయ్యారు. ఎల్బీ నగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుహాసిని రెడ్డి స్నేహితురాలితో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్కు స్పందన లేనందున కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే నేపాల్లో వరదలు వచ్చినట్లు సమాచారం అందడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. తమ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరిసారి ట్యూస్డే నాడు ఈవినింగ్ 7:30 అట్లా మాట్లాడి రేపు ఉదయం ఇమిగ్రేషన్ పోతాము, చైనా బార్డర్కి పోతాము. ఇక ఫోన్లు పనిచేయకపోవచ్చు, ఎర్లీ మార్నింగ్ 8:39కి పోతాం అడిగి అని చెప్పింది. ఏం కోరుకుంటున్నాం, మా పాపని క్షేమంగా మాకు అప్పగించుకొని ధన్యవాదం చెప్పుకుంటే గవర్నమెంట్ అంత తొందరగా చేస్తే తొందరగా మా పాప నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఏం మాట్లాడా ఏం చెప్తాను. ట్యూస్డే నైట్ సాయంత్రం 7:30కి మాట్లాడింది. మళ్ళీ నిన్న మార్నింగ్ నుంచి ఏం కాంటాక్ట్ లేదు. చిన్న బాబు నా దగ్గర వదిలిపెట్టిపోయింది. చిన్న బాబు